అంటే హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది, ఇక్కడ కొడంగల్లో బ్రాంచ్ ఉంది. అంటే ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇక్కడికి అక్కడికి? మనకి కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు ఇప్పుడు. ఉమ్, వాళ్ళు క్లాసెస్ చేస్తుంటారు, నేను అక్కడ వెళ్ళి మళ్ళీ ఎవ్రీడే డే బై డే అట్లా వెళ్ళి సిలబస్ ఎంత జరుగుతుంది, మళ్ళీ అక్కడ కరెక్షన్స్, ఇట్లా అన్ని బ్రాంచెస్ విజిట్ అయ్యి మనం స్ప్రెడ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే బోధి ధర్మ లాగా సెవెన్ సెన్స్ మూవీలో బోధి ధర్మ ఆ స్టోరీ మనకు అప్పుడే తెలుసు, దానికన్నా ముందు తెలియదు నాకైతే. సో అంటే బోధి ధర్మ గురించి ఈ కలర్కి బోధి ధర్మకి ఏంటి సంబంధం Actually గా ఉందంటారా? మనకి బోధిధర్మ వెరీ ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్. పల్లవరాజు మూడో కుమారుడు బోధిధర్మ, తమిళనాడు. సో ఆయన ఏంటంటే బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అంతకు ముందే ఆయన మంచి మార్షల్ ఆర్టిస్ట్. ఇప్పుడు కలరీలో మనకి రెండు రకాలు, వడకన్ తెక్కన్ స్టైల్ అని. ఈ రెండిట్లో ఆరితేరిన వాడే బోధిధర్ముడు. ఈ రెండిట్లో చాలా ఎక్స్పర్ట్ ఆయన. ఆయన చైనా వెళ్ళకంటే ముందే మనకి కలరీ నేర్చుకోకంటే చైనా వెళ్ళకంటే ముందే కలరీ నేర్చుకున్నాడు. అక్కడ నుంచి వాళ్ళకు బుద్ధిస్ట్ మాంక్ వాళ్ళ గురువు ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చైనా వెళ్ళి మన బౌద్ధ మతాన్ని బోధించాలి అక్కడ అని చెప్పేస్తే అక్కడికి వెళ్తాడు ఆయన. అప్రాక్సిమేట్లీ 3 years జర్నీ అయినది ట్రావెలింగ్ చైనాకి రీచ్ అవ్వడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి, ఇన్సిడెంట్స్, వాటిని కాపాడి ఆ జనాలను రక్షిస్తాడు వాటి నుంచి. వాళ్ళు చైనీస్ ఏంటంటే అప్పుడు ఈయన దగ్గర ఏదో సంథింగ్ ఉంది. అంటే సెవెన్ సెన్స్ మూవీలో ఉన్నది రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. లైట్ 20% అటు ఇటు ఉంటది, బట్ ఆల్మోస్ట్ సేమ్. అక్కడ నుంచి ఇక్కడున్న ఇండియాలో ఉన్న ఈ ఆయుర్వేదిక్ ఏదైతే పవర్ఫుల్ ఆయుర్వేదిక్ ఉంటుందో అక్కడికి ఆయన కొన్ని గ్రంథాల ద్వారా రాసి వాళ్ళకి స్ప్రెడ్ చేసారు. ఇక అక్కడ నుంచి అది జస్ట్ కలరిపోయేట్ అక్కడ టీచ్ చేసారు కొన్ని జంతువుల నుంచి మనుషుల నుంచి రక్షించుకోవడానికి అట్లా. సో తర్వాత అది షాలిన్ కుంఫు అట్లా 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 ఇదైపోయింది. మనకి ఎందుకు అంత ఫేమస్ ఇప్పుడు ఫారెన్ మార్షల్ ఆర్ట్స్ అంటే మనకు